నమస్తే, నా పేరు రవికుమార్ రెడ్డి అండి. లెట్స్ వెల్కమ్ టు ద శిశు కుక్వేర్, ఏ వరల్డ్ ఆఫ్ హెల్త్, స్టైల్, ఎలిగెన్స్ అండ్ న్యూట్రిషన్. సో ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ లో మనకొస్తున్న అనారోగ్యానికి కారణం, మనకొస్తున్న పోషక పదార్థ లోపం కారణం ఏంటి అని తెలుసుకుందాం. ఈ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయడం ముందు జస్ట్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా అండి. మన పిల్లల చదువు కోసం మనం లక్షలు ఖర్చు పెడుతున్నాం కదండి. సో ఇప్పుడు చదువు, ఆరోగ్యం రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అండి? ఆరోగ్యం. ఎవరంటే ఎంత చదువు చదివినా ఆరోగ్యం లేకపోతే సరిపోదు. డబ్బు, ఆరోగ్యం ఏది ఇంపార్టెంట్? ఆరోగ్యం. ఎంత డబ్బున్నా ఆరోగ్యం పాడైతే కాపాడుకోలేం. టైము, ఆరోగ్యం. ఎంత టైం వేస్ట్ చేసినా ఆరోగ్యం పాడైతే ఏం చేయలేం. సో ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఈ ఆరోగ్యం మనకి ఎక్కడి నుంచి రావాలి? ఎస్పెషల్లీ మనం తినే ఆహారం నుంచి రావాలి. కానీ మనం ఏం చేసుకుంటున్నాం? మన వండే విధానంలో వాటన్నిటి పోగొట్టుకుంటున్నాం. చిన్న ఎగ్జాంపుల్ అండి, అడవిలో ఉన్న జంతువులకి జబ్బులు కానీ హాస్పిటల్ కానీ ఉన్నాయా? కానీ మనము పెంచే జంతువులకు ఉన్నాయి. వాటికి వెటర్నరీ హాస్పిటల్, మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎందుకంటే మనం వాటిని పాటు చేసుకొని తింటున్నాం. సో దీనికి కారణం మన ఇంట్లో వాడే గిన్నె అనే విషయం తెలుసా? ఎస్ అండి, మన ఇన్ని అనారోగ్యాల కారణం మనం వాడే గిన్నెలే అన్నమాట. సో మనకు వస్తున్న అనారోగ్యాలకు కారణం, ఇన్ని హాస్పిటల్ రావడం కారణం మన ఇంట్లో వాడే గిన్నె అనే విషయం తెలుసా అండి? అవునండి. చిన్న ఎగ్జాంపుల్ అండి, అడవిలో జంతువులకి జబ్బులు కానీ హాస్పిటల్ కానీ ఉన్నాయా? కానీ మనం పెంచే జంతువులకు ఉన్నాయి. వాటికి వెటర్నరీ హాస్పిటల్, మన సూపర్ స్పెషల్ హాస్పిటల్. ఎందుకంటే అవి ప్రకృతి సిద్ధంగా వచ్చింది, ప్రకృతి సిద్ధంగా తింటున్నాయి. కానీ మనం ప్రకృతి సిద్ధంగా వచ్చిన కూరగాయలు, ఆకుకూరలు తీసుకొస్తున్నాం. కానీ మనం వండే విధానంలో వాటి పాటు చేసుకొని తింటున్నాం. సో దానికి కారణం ఏంటంటే ఈ ప్రెజెంటేషన్ తెలుసుకుందాం. యాక్చువల్ చెప్పాలంటే మన పాతకాలం పద్ధతులు మంచి పద్ధతులు అండి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన వండే విధానాన్ని మార్చుకోవడం వల్ల మన అన్నిటికీ పోగొట్టుకుంటాం. సో ఈ రోజు భూగోళం చాలా డేంజర్ లో ఉంది. ఎందుకంటే మనిషి ప్రకృతి విరుద్ధంగా పోతున్నారు. చూడండి, టెక్నాలజీ ఎంత పెరుగుతుందో టెక్నాలజీగా అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ రోజు ప్రకృతి సిద్ధంగా లేదండి. ప్రకృతి మూలం ఏంటండి? గాలి, నీరు, భూమి, సూర్యుడు. ఈ 4 లేకపోతే ప్రకృతి లేదు, ప్రకృతి మనము లేము. భోజనం లేకుండా మనం ఎన్ని రోజులు దక్కచ్చు? హార్డ్లీ ఒక 20-30 days. వాటర్ లేకపోతే వారం రోజులు, గాలి లేకపోతే 4 నిమిషాలు బతకం. మనం బతకడానికి ఇవి ఎంత అవసరమో మనకు వస్తున్న అనారోగ్యాల కారణం కూడా ఇవే. మనకు వస్తున్న అనారోగ్యాలకి ఏదైనా సరే మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం వల్లనే వస్తుంది. సో మనం పుట్టగానే మొదటి శ్వాస మనం ప్రాణం పోసుకుంటామని, కానీ తర్వాత తీసుకునే ప్రతి ఒక్క శ్వాసలోనూ కొన్ని వేల డస్ట్ వరకు నేను చేస్తున్నాం. ఈ రోజు ఆస్తమా, అలర్జీ, బ్రాంకెట్ ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయింది. అందరూ అంటారు బయట వస్తున్న ఎంత పొల్యూషన్ అని చెప్పి. కానీ మీకు విషయం తెలుసా అండి, బయట పొల్యూషన్ అంత డేంజర్ కాదు. బయట కన్నా 70% డేంజర్ మన ఇల్లు. బికాస్ వీఆర్ క్లోజ్డ్. పాత రోజుల్లో గదులు వరుస కట్టేవాళ్ళు, ఎందుకంటే ఇంట్లో చేయగలి బయట వెళ్ళిపోవాలి. కానీ మరి ఇప్పుడు మనం లెఫ్ట్ రైట్ రూమ్స్ సపరేట్ చేసి బందీ చేసాం. బెడ్రూమ్ అయితే విండోస్, డోర్స్ అని క్లోజ్ చేసి పడుకుంటాం. చిన్న లాజిక్ అండి, మనం ఆ ఊపిలో తీసుకుంటే ఆక్సిజన్, పోయేది కార్బన్ డైఆక్సైడ్. ఆ రూమ్ లో ప్రెషరే లేదు. అదే కానీ మళ్ళీ ఊపిలో తీసుకుంటే ఊపిరితిత్తులు వెళ్ళకుండా ఎలా ఉంటాయండి? అండ్ రేస్ అప్ పెయిన్. ఒకప్పుడు సూర్య నమస్కారం చేసేవాళ్ళం. అది ఓన్లీ దై నమస్కారమే కాదు, సూర్యకిరణాలు మన మీద పెనిట్రేట్ అయితే మన బ్లడ్ సెల్స్ కూడా యాక్టివేట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఓజోన్ బ్రేక్ అయిందో వీళ్ళు డైరెక్ట్ అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. అండ్ భూమి అనేది జంతువులు, చేనులు, పెస్టిసైడ్స్, కెమికల్ తో భూసారం మొత్తం తగ్గిపోయింది. సో ఎంత టెక్నాలజీ వచ్చినా మనం ప్రకృతికి కంట్రోల్ చేయలేమండి. దీనికంతా ఒక మార్గం ఎత్తాలి. అందుకోసం మేము ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ ప్రకృతికి మనకి మధ్య ఒక వంతెన లాగా పనిచేస్తుంది. ఈ వంతెన సహాయంతో వీ కెన్ గో బ్యాక్ టు అవర్ ఓల్డెన్ డేస్ అన్నమాట. దీంట్లో మొదటిది ఈ రోజు మీరు చూడబోతున్నారు. ఆయిల్ లేకుండా వండుకోవడం వల్ల ఎంత రుచికరంగా ఉంటది, పోషకాలు లాస్ కాకుండా ఎలా వండుకోవచ్చు మీరే చూడబోతున్నారు. మా ఫ్యూచర్ ప్రొడక్ట్స్ వచ్చి వాటర్ బేస్డ్ ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్, వాటర్ ద్వారా గాలిని క్లీన్ చేసే మిషన్, ఆల్కలైన్ వాటర్, లైట్ థెరపీ. ఇది మా ఫ్యూచర్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ లో మన హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి, మనం వాటర్ గిన్నెల వల్ల వస్తున్న అనారోగ్యాల గురించి తెలుసుకుందాం. సో ఒక క్వశ్చన్ అండి, మీరు ఇంట్లో రోజు వండుతారు కదండి, మీరు వండేటప్పుడు ఈ రోజు వండే వంట నుంచి మనకి ఇంత ఆరోగ్యం వస్తుందని ఆలోచిస్తున్నామా? లేదంటే ఈ రోజు వంట చేయడం కూడా ఒక పనిలాగా అయిపోయిందండి. మార్నింగ్ లెసనే బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లల్ని స్కూల్కి, కాలేజీకి పంపాలి, మనం ఆఫీస్కి వెళ్ళాలి, నైట్ వచ్చాక అందరికీ వండి పెట్టాలి. అంటే ఇది ఒక పనిలాగా చేస్తున్నాం, కానీ ఆ వండే విధానం మన ఆరోగ్యానికి ఎంత ఇబ్బంది ఎవరు ఆలోచించట్లేదు. ఈ రోజు మేజర్ ప్రాబ్లం ఇంప్రాపర్ న్యూట్రిషన్. మనం తినే ఫుడ్ లో ఎటువంటి పోషకాలు మనకు అందట్లేదు. ఒకప్పుడు చెప్పేయాలండి, ఈటింగ్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ లైఫ్ గ్రేటెస్ట్ ప్లెజర్ అని. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. భోజనం అనేది మనకు దేవుడిచ్చిన వరం, కానీ అదే వరం ఈ రోజు మన శాపంగా తయారైంది. బికాస్ వీఆర్ వాట్ వి. మనం ఎలా తింటామో మన బాడీ అలా డెవలప్ అవుతుంది. డైలీకి టైం ఫోన్ చేస్తాం మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఎందుకంటే మనం జీవించాలంటే వాటర్, ఫుడ్ కంపల్సరీ. మనం భోజనానికి వచ్చినప్పుడు అండి, మనం భోజనం చేసే 10 నిమిషాలు మన కంచంలో ఉన్న అన్నానికి మించి ఇంపార్టెంట్ ఏమైనా ఉందండి మనకి?
ఎందుకోసమని మనం అందరిగా కష్టపడుతున్నాం, నేను కావచ్చు, మీరు కావచ్చు, చీఫ్ మినిస్టర్, ఫ్రెండ్స్ ఎవరైనా కష్టపడితే కూటి కోసం అని, రోటీ కపడా మకాన్ అంటారు. ఆ భోజనం కోసం అంత కష్టపడితే దాన్ని ఎంత జాగ్రత్త తీసుకోవాలి. హెల్తీ బాడీ, హెల్తీ మైండ్, ఎంజాయ్ ద వర్క్, ఫీల్ విత్ హ్యాపీ. ఈజ్ ఆల్ ఇంటర్రిలేటెడ్ అండి. ఇమాజిన్ 24 hours మనం భోజనం చేయలేదు అనుకోండి, మరుసటి రోజు దాని పొజిషన్ ఏంటండి, ఫుల్ టైర్డ్ అయిపోతాం, బాడీ అంతా షివర్ అయిపోతుంది. అంటే ఒక రోజు భోజనం చేయకపోతే మనం ఉండలేమే. ఆ భోజనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి. యాక్చువల్లీ మా చిన్నప్పుడు భోజనం చేసిన మాట్లాడితే పెద్దవాళ్ళు తిట్టేవాళ్ళు, భోజనం అప్పుడు మాట్లాడేంటారు. కానీ ఈరోజు ఏం చేస్తాం, టీవీ చూస్తూ మొబైల్లో మాట్లాడుతూ తింటున్నాం. కానీ మీకు విషయం తెలుసండి, ఆరోగ్యాలు తింటే రాదండి. మనం తినేది మన కంటికి తినాలి, నాలుగు తినాలి, ముక్కు తినాలి. అంటే భోజనాన్ని ఆస్వాదించాలి. నిజం చెప్తారంటే నీళ్ళని నమలాలి, భోజనాన్ని తాగాలి. కంటిన్యూస్ గా ఒక్కొక్క విటమిన్ లాస్ అయిన డేంజర్ సర్వైవల్. అండ్ వితౌట్ ఫుడ్ దేర్ ఇస్ నో లైఫ్. ఎంత టెక్నాలజీ వచ్చినా భోజనం రీప్లేస్మెంట్ లేదు. మనం భోజనం చేస్తున్నాం, ఎటువంటి ఫుడ్ తింటున్నాం, వెరీ ఫాస్ట్ గా వండి దాంట్లో పోషకాలను పోట్టుకుంటాం అన్నమాట. అట్ ద సేమ్ టైం డే టు డే లైఫ్ లో మనం ఎన్నో రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. హెడేక్ అని, ఫీవర్ అని, కోల్డ్ అని, కాఫ్ అని. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు చెప్పొస్తాయి మనకి, మన టైంలో వస్తున్నాను, మన ప్లేసెస్ చెప్పైతే రాదండి. టోటలీ మన బాడీలో ఉన్న ఇంబ్యాలెన్స్ ఆఫ్ విటమిన్స్ వల్ల వస్తుంటది. మనకు వస్తున్న అనారోగ్యానికి మెయిన్ కారణం 65% సరైన ఫుడ్ తినకపోవడమే. ఇంకొక ఉంది, మన జీర్ణ ప్రక్రియ బాగా పనిచేయాలంటే మనకి సాల్ట్, షుగర్, ఆయిల్ చాలా ఇంపార్టెంట్. ఈ మూడు లేకపోతే ఫింగర్స్ కూడా పోల్ చేయలేం. మరి ఈ మూడు అవసరం, కానీ షాప్ వరకు తెల్ల సాల్ట్, తెల్ల షుగర్, ఆయిల్ ప్యాకెట్ కాదండి. ఏం విషయం అంటే ప్రతి వస్తువులోని ఉన్నాయి, కానీ మనం వండే విధానంలో వాటిని పోగొట్టుకొని ఆర్టిఫిషియల్ గా ఉన్న వైట్ సాల్ట్, వైట్ షుగర్, ఆయిల్ తీసుకొచ్చి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కొని తీసుకుంటున్నాం. చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం బయట స్వీట్ కార్న్ కొంటాం. మీరు గమనించారా, వాళ్ళు ఉడికిచ్చేటప్పుడు దాన్ని ఉప్పేస్తారని? ఏ రోజున ఆలోచించారా ఎందుకు వేస్తున్నారని? వేరంటే టేస్ట్ అంటారు. కానీ ఒక విషయం తెలుసు, మీరు పచ్చి మొక్కజొన్న తినండి, ఎంతో తీగా ఉంటుంది. మరి ఏమైంది, ఎప్పుడైతే నీళ్ళు ఉడికిచ్చారో దాంట్లో ఉన్న పీక్ ఎంత వెళ్ళి చక్కెర పడిపోయింది. మళ్ళీ టేస్ట్ కోసం ఉప్పు వేసుకుంటున్నాం. అదే విధంగా షుగర్, అదే విధంగా ఆయిల్ మనం వాడుతున్నాం అన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజు హార్ట్ అటాక్ కన్నా మేజర్ ప్రాబ్లం స్థూలకాయల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. మనిషి ఎప్పుడైతే లావు ఉంటాడో లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్. సో యాక్చువల్లీ మళ్ళీ మన రక్త కణాలండి, మన బాడీలో లక్షల కోట్ల కణాలు ఉంటాయి, హెల్తీ కణాలు. ఎప్పుడైతే ఫ్యాట్ తీసుకోమో కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. దానికి ఎప్పుడైతే సాల్ట్ యాడ్ అవుతుంది, బ్లడ్ ప్రెజర్ బిల్డ్ అవుతుంది. రిజల్ట్ ఇస్ స్ట్రోక్, హార్ట్ అటాక్ అంటారు. మన బ్యాడ్ లెక్కర్ అంటే దాన్ని ముందే గుర్తించింది కాదు, అందుకే హార్ట్ అటాక్ అనేది ఆలోచన వస్తుంది. ప్రపంచంలో చనిపోతున్న వల్ల 60% మంది హార్ట్ ప్రాబ్లం అయితే మన ఇండియాలో 80% మంది, అంటే 100 మంది చనిపోయారంటే వాటిలో 80 మంది హార్ట్ అటాక్స్ తో చనిపోతున్నారు. అట్ ద సేమ్ టైం చాలా మంది డైట్ అని చెప్పి భోజనం మానేస్తారు. ఏదైనా డైట్ లో అంటారు. డైట్ అంటే తినడం మానం కాదండి. డైట్ అంటే రోజుకి 5 సార్లు భోంచేయాలి, ఎవ్రీ 3-4 hours. మనిషి లాగాలన్నా సన్నపడాలన్నా. కానీ మనం ఏం చేస్తాం, తింటే ఫుల్ గా తింటున్నాం, లేకుండా తినకుండా వెళ్ళిపోతాం. దానివల్ల మన బ్రెస్ట్ క్యాన్సర్, కోల్డ్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరిగిపోయి. అందుకే భోజనం తక్కువ అంచనా అయిపోతుంది. ఇస్ పర్మనెంట్ హెల్త్ డ్యామేజ్, ఈవెన్ డెత్ అనమాట. ఈజ్ అ పర్సన్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అండి. ఇప్పుడు మనం వాడుతున్న ఇంగ్లీష్ మందులు కనుక్కుంది ఇతనే. ఈజ్ అ గ్రీక్ సైంటిస్ట్ హిప్పోక్రటీస్. ఇతని పేరు మీరు గూగుల్లో పెట్టండి. హెల్త్ మీద, ఫుడ్ మీద లాట్ ఆఫ్ కరెక్షన్స్ వస్తాయి. తను అప్పుడే చెప్పారు, ఇప్పుడైనా సరే 2000 సంవత్సరాల తర్వాత అయినా మన ఆరోగ్యం మన తినే ఆహారం మీద ఆధారపడుతుందని. అది కరోనా ప్రూవ్ చేసిందండి. చూడండి, కోవిడ్ టైంలో హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళందరూ బతికారు. ఎందుకంటే వాళ్ళు మంచిగా బిర్యానీలు, పప్పు, కోడిగుడ్డు తిన్నారు. హాస్పిటల్లో చాలా మంది చనిపోయారు, ఎందుకంటే భోజనం లేక చనిపోయారండి. సో బేసిక్లీ మనకి ఏమో చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకు అన్నం సహించదు. అట్మాస్ఫియర్, నోట్ చేయదు, మెడిసిన్, అలా వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు తినకపోతే మనిషి ఇలా బతుకుతారండి. ఈ చిన్న లాజిక్ తెలుసుకోకుండా చాలా మంది హాస్పిటల్కి వెళ్ళి చనిపోయారు. సో బట్ కరెంట్ హెల్త్ న్యూట్రిషన్ అనేది మన తినేదాని మీద ఆధారపడదండి. మనం వండే విధానం, వండే కుక్వేర్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఇల్లు ఎక్కడుందో మా శిశు కుక్వేర్ అక్కడ ఉండాలంటే మన మెయిన్ ఉద్దేశం మాట. లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ వరల్డ్ బెస్ట్ కుక్వేర్. సో దిస్ ఇస్ అవర్ శిశు కుక్వేర్, వరల్డ్స్ బెస్ట్ కుక్వేర్, జర్న్ ఆఫ్ యువర్ కిచెన్. సో ఈ కుక్వేర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఆయిల్ లేకుండా, నీళ్ళు లేకుండా వండుకోవచ్చు అండి. అఫ్కోర్స్ ఆయిల్ అంటే ఆరోగ్యం మంచి కాదు, వద్దు, బాగానే ఉంది. మరి నీరు ఎందుకు వద్దుంటున్నాం? ఏంటంటే నీళ్ళకు ఒక గుణం ఉందండి. ఏదైనా పదార్థం నీళ్ళలో వండేటప్పుడు దాంట్లో వాల్యూస్ మొత్తం నీళ్ళు లాగేసుకొని ఆవిరిలో తోసేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, ఇంకా మనం టీ తయారు చేస్తాం కదండి. టీ తయారు చేసి ఏం చేస్తాం, టీ పొడి నీళ్ళు వేసి బాగా మరిగిస్తాం. మరిగించిన తర్వాత వడగట్టి ఆ టీ పొడి ఏం చేస్తాం, పడేస్తున్నాం. ఎందుకండి అంత డబ్బులు ఖర్చు పెట్టి కొన్న టీ పొడి ఎందుకు పడేస్తున్నాం? ఎందుకంటే మరిగించిన తర్వాత మొత్తం ఫ్లేవర్ అంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది. అప్పుడు పౌడర్ పిప్పి. మరి కూరగాయలు ఏం చేస్తున్నాం, కిలో 200 కూరగాయలు కొనుక్కొస్తున్నాం. దాన్ని నీళ్ళు ఉడిపించడం ఏమవుతుంది, దాంట్లో విటమిన్స్, మినరల్స్ నీళ్ళకి వచ్చి మాక్సిమం ఆవులే వాటర్ అవుతాయి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ కాబట్టి. ఉన్న వాటర్ కొంతమంది వాడతారు, చాలా మంది పారబోస్తుంటారు. కానీ మంత్లీ కూరగాయలు లైక్ టీ పౌడర్, పిప్పి. అందుకే నేచర్ గురు, యోగా వీళ్ళంతా పచ్చి తినమని చెప్తుంటారు. పచ్చి తింటే మంచిది కాదండి. ఎప్పుడైతే ఉడికిస్తామో దాంట్లో విటమిన్స్ వెళ్ళిపోతున్నాయి. మన బాడీకి విటమిన్స్ కావాలి కాబట్టి పచ్చి తినమని చెప్తున్నారు. పచ్చిది క్యారెట్ తినొచ్చు కానీ అన్ని కూరగాయలు తినలే కదండి. యాక్చువల్ చెప్పాలంటే దేవుడిచ్చిన వరద అంటే అన్ని కూరగాయలలో 90% వాటర్ ఉందండి. ఎంత వాటర్ ఉందంటే ఆ కూరగాయల మధ్యలో కోడిగుడ్లు పెట్టినా గుడ్లు కూడా ఉడిపోతాయి.
మరి నీళ్ళు ఎందుకు వస్తున్నారంటే మెయిన్ ప్రాబ్లం మన ఇంట్లో వాడే బ్యాడ్ కుక్వేర్. మన గిన్నె స్టవ్ మీద పెట్టిన 10 క్షణాల్లో మాడిపోతుంది. గిన్నె మాడిపోతుంది, నీళ్లు పోసి దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్ని పోగొట్టుకుంటున్నాం. యాక్చువల్లీ దిస్ గివెన్ బై మిలాన్ యూనివర్సిటీ అండి. మన నీళ్ళు వండడం వల్ల ఎంత పర్సెంటేజ్ ఆఫ్ విటమిన్స్ వస్తున్నాయి, నీళ్ళు లేకుండా ఎంత వస్తున్నాయి. నీళ్ళు వండడం వల్ల మనకి 36% విటమిన్స్ వస్తున్నాయండి. అదే నీళ్ళు లేకుండా వండుకుంటే 62%. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. ఈ రోజు 2వ తరగతి పిల్లలు కళ్ళద్దాలడం మొదలు పెట్టారు బికాస్ విటమిన్ ఏ లోపం. కాల్షియం మనకి 30 సంవత్సరాల కీళ్ళకు స్టార్ట్ అయిపోయిందని. ఎందుకంటే నీళ్ళు వండడం మనకు వచ్చేది 25%. అదే నీళ్ళు లేకపోతే 88%, 200 times more. అండ్ ఇండియాలో 90% ఆడవాళ్ళు పిల్లలు అనిమిక్ బికాస్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. నీళ్ళు వండితే మనకు దొరికేది 5%, అదే వితౌట్ వాటర్ 71%, ఫాస్ఫరస్ 21 వితౌట్ వాటర్ 78. ఈ విటమిన్స్ మినరల్స్ మనకి ఎక్కడి నుంచి రావాలి? మనం తినే ఆహారం నుంచి రావాలి. కమ్యూనిస్ట్ ఫుడ్ నుంచి పోట్టుకొని ఐరన్ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్, సిరప్ అని చెప్పి సప్లిమెంట్స్ వాడుతున్నాం. కానీ రీసెంట్ గా ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే సప్లిమెంట్స్ వల్ల ప్రయోజనం లేదు, దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి, బెటర్ ఫుడ్ నుంచి బిల్డ్ చేయమని. ఇంకోటి ఒకప్పుడు మాక్సిమం మగవాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది. ఈ రోజు ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఆయిల్ అనే విషయం తెలుసు. ఆయిల్ మన ఆరోగ్యం మంచిదా కాదా? కాదు కదండి. మరి ఎందుకు వాడుతున్నాం? చాలా మంది అంటారు రుచి అనేది. ఒక చిన్న క్వశ్చన్ అండి, ఉప్పు టేస్ట్ చేశారు కదా, ఉప్పు ఏ టేస్ట్ వస్తుంది? ఉప్పుగా ఉంటది. చక్కెర తీయగా ఉంటది, చింతపండు పుల్లగా ఉంటది, మిర్చి కారంగా ఉంటది. మరి ఆయిల్ ఇన్ఫాక్ట్ ఆయిల్ రుచి లేదండి. మీరు ఆయిల్ వేస్తే ఫుడ్ అంతా చెప్పబడిపోతుంది. మనం ఏం చేస్తాం? టేస్ట్ కోసం ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని టేస్ట్ తీసుకొస్తున్నాం. అఫ్కోర్స్ ఆయిల్ టేస్ట్ ఇస్తుంది. ఏదంటే డీప్ ఫ్రైస్, గారెలు, బజ్జీలు, పూరీలు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయిల్ మరిగిస్తామో అన్సాచురేటెడ్ సాచురేటెడ్ యాసిడ్ గా మారుతుంది, అది రుచిగా మారుతుంది. కానీ ఆయిల్ ఆరోగ్యం మంచిది కాదు. మెయిన్ ఆయిల్ వాడడానికి కారణం మన ఇంట్లో వాడే గిన్నె. ఏంటంటే మన స్టవ్ మీద పెట్టిన 10 క్షణాల్లో మన గిన్నె మారిపోతుంది. సో గిన్నెని కాపాడాలని చెప్పి మనము ఎక్కువ ఆయిల్ వాడి ఈ రోజు అనారోగ్యాలు పాలవుతున్నాం. చిన్న ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా ముగ్గురు ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళండి, ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఆర్డర్ ఇవ్వండి. ముగ్గురికి ఒకేసారి చేసి 3 ప్లేట్లు పనిచేస్తారండి. ఒక్కరికి ఆర్డర్ ఇస్తే ఒక్కరికే చేసిస్తారు. మీరు కన్నా గమనిస్తే ముగ్గురికి ఎంత ఆయిల్ వేస్తున్నారో ఒక్కరికి కూడా అంత ఆయిల్ వేస్తున్నారు. ఇక్కడ చెప్పండి, రుచి కోసం వేస్తున్నారా, గిన్నెని కడాయిని కాపాడడానికి వేస్తున్నారా? సో ఇంకొక ప్రాబ్లం, ఈ రోజు మనకి మంచి ఆయిల్ దొరకట్లేదండి. ఆయిల్ ఎక్కడ వస్తుంది? దేంతో తయారు చేస్తున్నారు? క్రూడ్ ఆయిల్ తో తయారు చేస్తున్నారు. దానివల్ల కూడా మన అనారోగ్య డోసెస్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఆయిల్ తగ్గిస్తామో ఎక్సెస్ క్యాలరీస్ తగ్గిపోతాయి, ఎందుకంటే దానివల్ల మనకు బ్యాడ్ క్యాలరీస్ ఎక్కువ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకొక ప్రాబ్లం మెటల్ రియాక్షన్ అండి. చిన్న ఎగ్జాంపుల్ అండి, మీరు సాంబార్ చేసిన కుక్వేర్ లో పాలు కాంచగలుగుతారా? లేదు, ఎందుకంటే పగిలిపోతాయి. అంటే ఆ కుక్వేర్ లో ప్రాబ్లం అయినట్టే కదండి. మరి అదే కుక్వేర్ లో మనం రోజు వండుకుంటున్నాం. సో దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. ఏంటంటే మన గిన్నెలకి రంధ్రాలు ఉంటాయండి. ఎప్పుడైతే వెయిట్ చేస్తామో ఆ రంధ్రాలు ఓపెన్ అయ్యి ఫుడ్ పార్టికల్స్ వెళ్ళి లోపల కూర్చుకుపోతుంది, చల్లపడితే క్లోజ్ అయిపోతుంది. మీరు ఎంత వాష్ చేసినా అది క్లీన్ కాదు, అందుకే మీకు స్మెల్ వస్తుంటది. మరుసటి రోజు వండేటప్పుడు వెయిట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న మళ్ళీ పోరస్ ఓపెన్ అయ్యి లిమిట్ ఫుడ్ వచ్చి ఈ రోజు ఫుడ్ లో మిక్స్ అవుతుంది. అలా తెలియకుండానే మనము మెటల్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తున్నాం. యాక్చువల్ చెప్పాలంటే మట్టి కుండలో వండినప్పుడు జనాలు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అల్యూమినియం, స్టీల్, నాస్టిక్ వచ్చిందో అప్పటి నుంచి మన ప్రాబ్లమ్స్ పెరిగాయండి. అల్యూమినియం మన ఇందాక ఎలా వచ్చింది తెలుసా అండి? బ్రిటిషర్స్ మన కోసం తయారు చేసిన మెటల్. ఎందుకంటే అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ జైల్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. వాడి నర్వ్స్ మీద దెబ్బ కొట్టాలని దాంట్లో వండడం, తినే ప్లేట్స్ చేసి మార్కెట్ డంప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం గిన్నెలో వాటర్ చూడండి, యూనిక్ వైట్ పౌడర్ వచ్చి ఉంటుందండి. దాంట్లో చేపల కూర కానీ టమాటా కూర చూడండి, ఎల్లో వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. బికాస్ ఇది అల్యూమినియం ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తారు. దీనివల్ల మనకి కన్జ్యూమర్ డిసీజ్, మధ్యమరకు నర్వస్ ప్రాబ్లమ్ అన్నిటికీ కారణమవుతుంది. నెక్స్ట్ నాన్ స్టిక్ అండి. నాన్ స్టిక్ డబుల్ డేంజర్. నాన్ స్టిక్ కూడా అల్యూమినియం అండి. అల్యూమినియం దీనికి రంధ్రాలు ఎక్కువ ఉండడం వల్ల ఆయిల్ ఎక్కువ పడుతుంది. దానికోసం ఏం చేశారు? పూత పూసారు, టెఫ్లాన్ కోటింగ్. సో అల్యూమినియం ఈ రోజు మన క్యాన్సర్ కి మేజర్ ప్రాబ్లం అదే అయిపోయింది. ఫుడ్ తో పాటు మన కడుపులోకి వెళ్ళడం వల్ల క్యాన్సర్ బాధపడుతుంది. స్టీల్ వంట పాత్ర కాదండి, స్టీల్ లో వండుకోకూడదు, దాంట్లో ఓన్లీ స్టోర్ చేసుకోవచ్చు. అందుకే ఈ టేకింగ్ ద 316 సెల్ సర్జికల్ స్టీల్ అంటారండి. మన గోల్డ్ లో ఏ విధంగా 18 క్యారెట్స్, 20, 24 క్యారెట్స్ ఉంటుంది. స్టీల్ లో కూడా మీకు రకాలు ఉంటాయి. మీరు గూగుల్లో కావాలంటే సెర్చ్ చేయండి. మనం వండుకోవడానికి మంచి స్టీల్ ఏది అని చెప్తే 304 316 సెల్ వస్తుంది. అండ్ 316 సెల్ 304 కన్నా మంచిది. అండ్ ఇది ఎందుకంటే ఫ్లోరైడ్ వాటర్కి కెమికల్ కూడా ర్యాట్ కాదు. అఫ్కోర్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ కుక్కర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో నాన్ కరోసివ్ అనమాట. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అఫ్కోర్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. ఒక కత్తిరే 3,000 నుంచి 5,000 దాకా ఉంటుంది. సో దీంట్లో మెయిన్ టెక్నాలజీ వచ్చి బేస్ అండి. ఇది మనకు హృదయం వంటిది అనమాట. ఈ బేస్ ఏం చేసామంటే దీంట్లో 16 లోహాలు తీసుకొని ఈ 2 స్టీల్ మధ్యలో పెట్టి కరిగించి 2000 టన్స్ ప్రెస్ విత్ ఇన్ సెకండ్స్ కంప్రెస్ చేసాం. దీనిలో అంటే మొత్తం ఒక షీట్ లాగా తయారైపోయింది.
అంటే మంట మీకు సెంటర్ లో ఉండక్కర్లేదండి, ఈ సైడ్ లో ఉన్న చాలు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మీరు ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. అండ్ ఈజ్ వర్క్స్ యాజ్ స్టోరేజ్ బ్యాటరీ. ఒక్కసారి హీట్ అబ్జర్వ్ చేస్తే ఫుడ్ చాలాసేపు వేడి అలాగే ఉంటుంది అనమాట. అండ్ దీనికి ఎటువంటి హీట్ అయినా పర్లేదండి, గ్యాస్ స్టవ్, కరెంట్ స్టవ్, ఇండక్షన్ స్టవ్, ఈవెన్ కార్ ఇంజన్ మీద పెట్టి వండుకోవచ్చండి. ఇంతకు మంచి ఎండలో బండారా మీద పెట్టి వండుకోవచ్చు, ఎందుకంటే దీనికి వేడి కావాలంటే ఏ వేడైనా తీసేసుకుంటుంది. దీన్ని మోనో కూలింగ్ సైట్స్ అంటారు. ఇక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఈ కూలింగ్ జోన్ వల్ల ఫుడ్ కండెన్సింగ్ ప్రాసెస్ అయ్యి ఫుడ్ లో ఉన్న వాటర్ తోనే మ్యాక్సిమం కుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కూల్ హ్యాండిల్స్, వేడెక్కదనమాట. మన వంటగదిలో అన్నింటికన్నా ఘోరం అనే వస్తుంది అంటే మసిగుడ్డ, లక్షల కొద్ది బ్యాక్టీరియా ఉంటుంది ఆ క్లాత్ లో. కానీ ఇక్కడ క్లాత్ పట్టుకోకర్లేదు. ఈ డబుల్ పౌడర్ ఈజీగా ఉంచుకోవచ్చు, వలకదనమాట. ఈ మూత కూడా ఈ నాబ్ వేడెక్కదు, ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఎక్కడ మీరు క్లాత్ వాడక్కడ అవసరం లేదు. ప్లస్ ఇన్నోటి లేడీస్ వెళ్ళేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మూత తీస్తూనే ఆవిరీలు మిందబడుతుంటాయి, కానీ మూత తీస్తూనే ఆవిరీలు వచ్చి గురువులో కూర్చుంటుందండి. అండ్ ఇది నాబే కాదండి, వండేటప్పుడు అసలు ఓపెన్ చూస్తుంటాం ఉడికిందా లేదా అని, ఉడికిందా లేదా. కానీ ఇక్కడ మనం ఓపెన్ చేసే పని లేకుండా ఇక్కడ నీళ్ళు ఉంది. ఈ నీళ్ళు ఏదైతే ఉందో గ్రీన్ ఎండింగ్ వచ్చేటప్పుడు మన ఫుడ్ రెడీ అయిపోయింది అనమాట. ఇది డిపెండ్ ఆన్ ద రెసిపీ. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు అనుకోండి 10 to 12 minutes నీళ్ళు అక్కడ రీచ్ అవుతుంది. అదే కేక్ అనుకోండి 45 to 50 minutes పడుతుంది. సో దిస్ షోస్ కుకింగ్ టెంపరేచర్. అండ్ మామూలు మూత తీస్తే మనం పెట్టడానికి ప్లేస్ వెతుకుతాం, గరిటె కలిపేటప్పుడు చాలా ఇబ్బంది ఫీల్ అవుతాం. బట్ ఇక్కడ కేక్ మీ గెటెడ్ పక్కన పెట్టుకోవచ్చు. ప్లస్ రన్నింగ్ తర్వాత కుక్కర్ ని డైనింగ్ టేబుల్ తీసుకెళ్ళాము, ఎందుకంటే చూడడానికి బాగుండదు. దానిలో ఏం చేస్తున్నాం, వాటిని వేరే గిన్నెకి షిఫ్ట్ చేస్తున్నాం. దానివల్ల మనకి వాటర్ ప్రాబ్లం, వాషింగ్ ప్రాబ్లం అన్ని పెరుగుతున్నాయి. కానీ ఇది వండిన తర్వాత డైరెక్ట్ గా డైనింగ్ టేబుల్ తీసుకొచ్చి ఒక సెపరేట్ ఒక హ్యాండిల్ పెట్టుకొని మూత కింద పెట్టండి, డైరెక్ట్ గా పెట్టండి. దిస్ కాల్ కుక్ అండ్ సర్వ్, నథింగ్ హ్యాపెన్ టు బ్యాలెన్స్ అనమాట. డైరెక్ట్ గా సర్వ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇది మల్టీ కుకింగ్ సిస్టమ్ అండి. అంటే మన ఇంట్లో టీ కుక్ గిన్నె, పాల గిన్నె, రైస్ కుక్కర్, ఇడ్లీ కుక్కర్, తవా, కడాయి, ఓవెన్ అని పెట్టుకొని ప్లేసే ఉంటుంది. కానీ మీరు నమ్ముతారండి, ఈ కుక్కర్ లో మార్నింగ్ టీ కాఫీ నుంచి రాత్రి భోజనం వరకు ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉన్న వంటన ఈ ఒక్క దాంట్లో చేసుకోవచ్చండి. ఓన్లీ సైజెస్ డిఫరెంట్. ఏంటంటే మన మైండ్ సెట్ ఫ్రై వెడల్పు ఉండాలి, రైస్ సమర్ పొడుగు ఉండాలి. దీంట్లో చేసి దీంట్లో చేయొచ్చు, దీంట్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చపాతీ పుల్కా చేయాలంటే దీన్ని తవాగా వాడుకోవచ్చు. పుల్కా చపాతీ చాలా బాగా వస్తాయి. అండ్ డాబాలో చేసే తందూరి రొట్టి మీరు ఈ ప్యాన్లను చేసుకోవచ్చు. మీకు తందూరి రొట్టి బ్యాటర్ కలిపి పెట్టుకొని దీంట్లో వేసుకున్నాక ఒక పక్క అంటుకొని కాలుతుంది. కాలిన తర్వాత దీన్ని పొయ్యి మీద ఇలా తిప్పించి పెట్టాలి ఫ్లేమ్ మీద. సో డాబాలో చేసే తందూరి రొట్టి నాన్న మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మనం పిజ్జా తయారు చేసామనుకోండి, పిజ్జా బేస్ రెడీమేడ్ దొరుకుతుంది. దానికోసం టాపింగ్ వేసి ఈ కుక్కర్ లో పెట్టి క్లోజ్ చేసి ఇవ్వండి. 12 to 15 minutes లో పిజ్జా తయారవుతుంది. అంత క్రిస్పీనెస్ పిజ్జా కార్న్ లో కూడా రాదు. నెక్స్ట్ రైస్, పప్పుకైతే వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే డీహైడ్రేట్ థింగ్స్ కాబట్టి. రైస్ కి సేమ్ మన ఇంట్లో ఎలా వండుకుంటామో అలా 1:2. పప్పు మెయిన్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే మన కరోనా వచ్చినప్పుడు చాలా మంది కోవిడ్ బారిన పడడానికి కారణం ప్రోటీన్స్ డెఫిషియన్సీ. ఈ ప్రోటీన్స్ మనకి ఎక్కడి నుంచి రావాలి, పప్పు నుంచి రావాలి. మరి ఎందుకు మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేసామంటే, ఒకప్పుడు మనది చక్కటి పప్పు గుర్తుండేటిదండి. కానీ ఏం చేస్తాం, దాన్ని పక్కన పడేసి 4 కూతులు పెట్టి ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాం. కానీ ఒక విషయం తెలుసండి, ప్రెజర్ కుక్కర్ ఇంట్లో ఉంది అంటే అనారోగ్యాలు ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే అది కుక్ చేయదు, బ్లాస్ట్ చేస్తుంది. ఇక్కడ పప్పు ఈ రోజు మనకు వస్తున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మెయిన్ కారణమే ప్రెజర్ కుక్కర్ అనమాట. బట్ దీంట్లో మన పాత రోజులు మట్టి కుండలో ఎలా వండుకున్నాం అలాగే వాటర్ రైస్ పెట్టేయడం, మనం మెనపాలి, బట్ మంచి టేస్ట్ వస్తుందండి. అండ్ ఇంకొకటి, ఇడ్లీ చేసేప్పుడు ఇడ్లీ కుక్కర్ అక్కర్లేదండి. దీనిలో వాటర్ పోసి మన ఇడ్లీ రేకులు ఇడ్లీ రేకులు తీసుకొచ్చి పెడతాం. 2 plates ఓకే. ఒకవేళ 4-5 plates ఉన్నాయనుకోండి, హైట్ పెంచుకోవడానికి ఈ మల్టీపర్పస్ బౌల్ అండి. ఇది మీకు ఏంటంటే స్టవ్ మీద పెట్టేది కాదు, ఇది ఓన్లీ హైట్ ఇంక్రీజ్ చేసుకునేది, యాక్సెసరీ అనమాట. ఇప్పుడు 5-6 plates వచ్చేస్తాయి. అదే తందూరి టైప్ మొత్తం కోడి కుక్ చేయాలనుకుంటే కోడిని బాగా మసాలా పట్టించి దీన్ని రోస్ట్ చేసి క్లోజ్ చేసి మొత్తం కోడి తయారు చేసుకోవచ్చు. ఇదేంటి హైట్ పెంచుకోవడమే కాకుండా ఈ కుక్కర్ ఒక లిడ్ ఏదైతే ఉందో ఇది దీనికి కూడా సెట్ అవుతుంది. క్యాసర్లో సర్వ్ చేసుకోవచ్చు, సర్వింగ్ కి, స్టోరింగ్ కి. మధ్యాహ్నం బిర్యానీ ఉంది, రాత్రి వెయిట్ చేయాలి, ఓవెన్ అక్కర్లేదు. దీంట్లో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి మీరు ఏదైతే వెయిట్ చేయాలనుకున్నారో ఆ పదార్థాన్ని దీంట్లో వేసుకొని రీహీట్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇది కూడా మల్టీపర్పస్ అండి. స్టీమర్ రింగ్ అని కేక్స్, బిస్కెట్స్ చేయాలంటే మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. మీరు కేక్, బిస్కెట్ చేసేప్పుడు ఈ స్టీమర్ ని ఇలా టర్న్ చేసి ఈ కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ దీని మీద పెట్టాలి. లైక్ వెరైటీ ఆఫ్ కేక్స్, బిస్కెట్ చేసుకోవచ్చు. మీరు ఆవిరి పెట్టే కుడుములు కానీ, స్టఫ్డ్ క్యాప్సికమ్, స్టీమ్ ఫిష్, స్టీమ్ చికెన్, స్టీమ్ మటన్ ఏదైనా చేసుకోవాలనుకోండి, వెజ్ ఆర్ నాన్ వెజ్, కింద వాటర్ పోసి మనం ఏదైతే ఆవిరి పెట్టాలనుకోండి దీనిపైన పెట్టి క్లోజ్ చేసి, సో మీరు బౌల్ క్లోజ్ చేయడం వల్ల మీరు స్టీమ్ కూడా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజు గ్యాస్ రేట్ కూడా రోజు పెరిగిపోతుంది, గ్యాస్ దొరకడం కూడా కష్టమైపోతుంది. పాత రోజులు చూడండి, కుండ మీద కుండ పెట్టి వండేవాళ్ళు, స్టాక్ కుకింగ్ అంటారు. ఇప్పటికీ పూరి జగన్నాథ్ టెంపుల్ లో ప్రసాదం అలాగే తయారు చేస్తారు. సో ఇంకో కుక్కర్ తీసి దీన్ని పెట్టి కుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే హీట్ తీసుకుని మళ్ళీ కుకింగ్ కంటిన్యూ అవుతుంటుంది, ఒకదాని మీద ఒకటి వండుకోవచ్చు అన్నమాట. అదే కాకుండా మీరు స్వీట్స్, పాలకోవా, మైసూర్ పాక్, క్యారెట్, బీట్రూట్ హల్వా ఏ చేసినా షుగర్ 50% తగ్గిపోతుంది. కారణం ఏంటంటే మనం నేచురల్ గా కూరగాయల్లో కానీ, ఫ్రూట్స్ లో కానీ, పాలలో కానీ స్వీట్నెస్ ఉంటుంది. కానీ మనం కలుపుతుండడం వల్ల మాక్సిమం స్వీట్ అవాయిడ్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఈ రింగు
ఈ స్మాల్ లిడ్ పెట్టడం వల్ల సిమరింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. దానివల్ల షుగర్ కూడా మీకు 50% తగ్గుతాయి. అదే విధంగా మనం గారెలు, బజ్జీలు, పూరీలు చేసినప్పుడు దీన్ని కడాయిగా కూడా వాడుకోవచ్చు అండి. మీకు కడాయిగా వాడుకోవచ్చు పూరీలు, గారెలు చేసినప్పుడు. దీంట్లో అడ్వాంటేజ్ అంటే ఆయిల్ థిక్నెస్ రాదు. దాన్ని 3-4 టైమ్స్ మీరు హెల్తీగా వాడుకోవచ్చు అనమాట. అండ్ రోజ్ పాపడ్, పాప్కార్న్, ఆమ్లెట్, అసలు దీంట్లో చేయలేని వంట అంటూ లేదండి. ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో వంట దీంట్లో చేసుకోవచ్చు. వాషింగ్ చాలా ఈజీ. ఈ రోజు కుక్ చేసేది మీరు చూసారు, ఇది వాష్ చేసుకోవచ్చు అండి. అండ్ స్టోరేజ్ కూడా చాలా ఈజీ అండి. ఇది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు. ఇట్ ఆక్యుపైస్ వెరీ లెస్ స్పేస్, క్యాపైస్ వెరీ లెస్ స్పేస్ అనమాట. మొత్తం గిన్నెలు ఒక దాంట్లో వచ్చేస్తుంది. సో మీకు ఎనీ ఫ్యామిలీ ఒక 4 to 6 కుక్వేర్ ఉంటే చాలు, కంప్లీట్ కిచెన్ అన్నమాట. సో ఈ కుక్వేర్ వచ్చి లైఫ్ టైం గ్యారంటీ అండి, 30 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తున్నాము. అండ్ హ్యాండిల్ మీటర్ ప్లాస్టిక్ కాబట్టి అది 18 months అనమాట. బట్ ఎటువంటి ప్రాబ్లం రాదు. అఫ్ కోర్స్ ఈజ్ నాట్ ఓన్లీ హెల్త్ అండి, ఈజ్ గివ్స్ లాట్ ఆఫ్ సేవింగ్స్ అనమాట. మనం టీవీ కొంటాం, ఫ్రిడ్జ్ కొంటాం, వాషింగ్ మిషన్ కొంటాం. ఎప్పుడైనా అది మనీ మనకి ఏమైనా రిటర్న్ చేస్తుందా? ఇన్ఫాక్ట్ మన నెల కరెంట్ బిల్ కట్టాలి. బట్ ఈ కుక్వేర్ ఉండడం వల్ల మనకి 80% ఆయిల్ సేవ్ అవుతుంది. అంటే నెలకు మీరు 5 లీటర్ ఆయిల్ వాడుతుంటే ఇక్కడ 1 లీటర్ చాలు. 4 లీటర్లు ఆదా చేయడం వల్ల 1000 రూపాయలు డబ్బు ఆదా చేయడమే కాదండి, ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చో ఆలోచించండి. అండ్ గ్యాస్ కూడా 50% సేవ్ అవుతుందండి. మీ 1 month గ్యాస్ 2 months వస్తుంది. యావరేజ్ 500 రూపీస్ మంత్లీ గ్యాస్ నుంచి మిగిలిన 1500 రూపీస్ పర్ మంత్. సంవత్సరానికి ఎంత అండి? 18,000. 30 సంవత్సరాలకి 5,40,000. అంటే ఇక్కడ డబ్బు ఆదా చేయడమే కాదండి, అంత ఆయిల్ మనం కన్సూమ్ చేయకపోతే ఎంత ఆరోగ్యం ఉంటారో ఆలోచించండి. అందుకే ఈ ప్రోడక్ట్ సీయింగ్ ఇస్ బిలీవింగ్ అండి. ప్రాక్టికల్ గా చూస్తూనే నమ్ముతారు కాబట్టి మీరు కూడా ఈ ప్రోడక్ట్ లో ఆయిల్ లేకుండా రుచి ఎలా ఉంటది, కూరగాయలు నీళ్ళకుండా ఎలా వండుతుందని తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్ కాల్ చేస్తే మా కన్సల్టెంట్ మీ ఇంటికి వచ్చి డెమో ఇస్తారు. ఈజ్ అ ఫ్రీ డెమోన్స్ట్రేషన్ అండ్ నో అప్లికేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.